విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీ నెయ్యి విషయంలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. విశాఖలో ఘనంగా ప్రారంభమైన దసరా సంబరాలు. భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. విశాఖలో సందడి చేసిన హీరో నాగార్జున. మిజోరాం గవర్నర్ హరిబాబుతో మర్యాదపూర్వకంగా కలయిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలి. అఖిలపక్ష మహిళా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గురువారం మీడియాతో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీం నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గత ప్రభుత్వం క్షమించరానటువంటి పాపం చేసిందో దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏ విధంగా కుట్రపూరితంగా అన్నీ తెలిసి చేసినటువంటి పాపం ఇది. ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి, అది కూడా యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది, ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ ఈ రోజున ప్రదర్శిస్తున్నాం. ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 లక్షల కిలోలు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే 1000 టన్నులు. 10 లక్షల కిలోలు అంటే 1000 టన్నుల 1000 టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది. దీని యొక్క విలువ 31,98,00,000 ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే 15, 2024 ఇచ్చారు. మే 15, 2024 పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కూడా చూడండి. అంటే టెండర్ పిలిచిందేమో మార్చి 12, టెండర్ ఫైనలైజ్ చేసింది మే 8, 2024. విశాఖ నగరంలో దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే విశాఖ పాత నగరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగానే ఆలయ ఈవోతో పాటు అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి అవతారాల్లో భాగంగా గురువారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగానే అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరాం గవర్నర్ కమ్మంపాటి హరిబాబును విశాఖలో కలిశారు. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన హరిబాబు ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు. అయితే ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మీడియా ఎంత ప్రయత్నం చేసినా నాగార్జున మాత్రం నిరాకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లోని విలీనం చేయాలని అఖిలపక్ష మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా జేఏసీ నేత పద్మ మాట్లాడుతూ తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని కోరారు. గత 3 ఏళ్లుగా కార్మికులు నిరసన చేస్తున్నా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగం సంస్థలలో కాపాడుతూ సెయిల్లోని విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలి. నిర్వాసితులకు న్యాయం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి గత 1285 రోజుల నుంచి ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మొన్న సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వస్తూ ఉన్నారు. నిన్న ఉత్తరాంధ్ర ఉద్యమం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరిగింది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, దాన్ని పరిరక్షించాలి, దానికి సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో కలపాలి అని చెప్పేసి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిరాహార దీక్ష జరిగింది. నిన్న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈరోజు అన్ని మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే కూడా నాణ్యమైన ఉక్కు తయారు చేసే దాంట్లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. అంతేకాదు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక చారిత్రాత్మకమైన పోరాటం చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకోవడం అనేది జరిగింది. 16,500 గ్రామాలు ప్రజలు వాళ్ళ నిర్వాసితులు అయ్యారు. వాళ్ళందరూ కూడా వేలాది ఎకరాలు, 27,000 ఎకరాల భూమిని వాళ్ళు త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వాళ్ళు భూములు ఇచ్చారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానంతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకోవడం అనేది జరిగింది. దాని ద్వారా ఈరోజు లక్షలాది మంది అక్కడ ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి అనేది దొరకడం అనేది జరిగింది. విశాఖపట్నం తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు ప్రసాదం అపవిత్రత జరగటం వలన స్వామివారికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 55వ వార్డులో వార్డు అధ్యక్షులు నూకరాజు ఆధ్వర్యంలో గురువారం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తర నియోజకవర్గం మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ తక్షణమే ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ విచారణ జరిపించాలన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా అనేక విధాలుగా ప్రాయశ్చిత్త దీక్షను తాము కూడా చేశామన్నారు. గతంలో వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారికి పుట్టగతులు లేకుండా పోయాయన్నారు. సిట్ విచారణ ద్వారా ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ముందే రయ్యే తర్వాత అయా ఫ్యాన్లో బయట పెట్టారు. ఈ మంత్రం చేస్తాం. దీనివల్ల ఏం కావాలంటే
సనాతన ధర్మ పరిరక్షణ కోసం మా పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అవమానపాలైంది లడ్డు విషయంలో. దాని మీద ధర్మం కోసం పోరాడే మొట్టమొదటిగా స్పందించిన మా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి పసుపులేటి ఉషాకిరణ్ గారి యొక్క సారథ్యంలో మా 14 వార్డులకు సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇక ఈ విషయం మీద మంచి స్పందన కూడా ప్రజల్లో వచ్చి ఈ ధర్మాన్ని కాపాడేది ఒకే ఒక పవన్ కళ్యాణ్ అనేసి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది ఇంకెప్పుడు కూడా ఈ ప్రతిష్ట అనేది దెబ్బతినకుండా కాపాడటం కోసమే పవన్ కళ్యాణ్ గారు ముందడుగేశారు. నిన్న తిరుమల కూడా దర్శించుకొని స్వామివారి చెంతను చేరి స్వామివారిని కూడా కోరుకున్నారు. మీరున్నంత కాలం ఎప్పుడు కూడా ఇలాగ అపపాలు జరగదనేసి అదే రక్షణ కోసం మేమందరం కూడా పరిరక్షణ కోసం మేమందరం కూడా మా మేడం గారి ఆదేశాల ప్రకారం మేము కూడా చేస్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఉన్నంత కాలం ఇంకే అటువంటి పొరపాటు జరగదని మా జనసేన పార్టీ తరఫున ఉన్న మేము మనస్సాక్షిగా ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం. భక్తులందరికీ కూడా జై శ్రీమన్నారాయణయ్య, జై జై శ్రీమన్నారాయణ. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర భ్రమలవిడి వాస్తవంలోకి వస్తే ప్రజాప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటూ మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. గురువారం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. అభివృద్ధిని అట్టడుగుకు తీసుకెళ్లిపోయి నేడు ఆయన మాటలు మాట్లాడుతున్నా ఆశ్చర్యంగా ఉందన్నారు. నా హయాంలోనే ప్రజలకు మంచి జరిగిందనే భ్రమలో మాజీ సీఎం జగన్ ఉన్నారు అన్నారు. ఆయన ప్రతి విషయంలోనూ విచిత్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాల పాలనలో ఎన్నో అరాచకాలు, ఎన్నో ఆకృత్యాలు, ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేయటమే కాకుండా ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందుల పాలు చేసినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. అట్లాంటి వైసీపీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీతులు మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని అరాచకాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అట్టడుక్కి తీసుకువెళ్ళి అభివృద్ధి అంతా కూడా అట్టడుక్కి తీసుకెళ్ళిపోయి ఈ రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ కూడా. ఆయన ఏమనుకుంటున్నారంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచి చేస్తాను, నేనున్నప్పుడే బాగా జరిగింది, మిగతా వాళ్ళకి ఏమీ చేత కాదు, మిగతా వాళ్ళు ఏమీ సరిగ్గా చేయటం రాదు. సో ఈ టైపులో ఆయన యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క మాటలు ఉన్నాయి. ఆయన చాలా విచిత్రంగాను, ఆయన మైండ్ సెట్ ఒక విచిత్రంగానూ ఉంది, దారుణంగా కూడా ఉంది. అంటే ఆయన ఏదో అంటారు కదండి, ఒక సామెత ఉంది కదా, చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే, ఆ టైపులో చాలా ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో ప్రజలకి ఒక రకమైనటువంటి రాంగ్ సంకేతాలు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఒక కనీసమైనటువంటి స్పృహ అనేది లేకుండా చాలా దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు పాల్పడింది ఎవరు? మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కాదా? అన్యాయంగా ప్రజలకి న్యాయం చేయమని అడిగితే మా సీఎం గారిని, మా నాయకుడిని, మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టించావు 53 రోజులు. నీకు అసలు హృదయం అనేది ఉందా? కక్ష సాధింపులకు ఎవరు పాల్పడ్డారు? అన్యాయంగా మీ టైంలో మా నాయకుల మీద కేసులు పెట్టించింది ఎవరు? మీరు కదా. చట్టాన్ని ఉపయోగించి చట్టాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు?
వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీరు కదా, ఈ రోజున మీరు నీతులు వల్లిస్తారా? మీ టైంలో 2019 నుంచి మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు ఏప్రిల్ వరకు కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదులేండి. ఈ రోజున ప్రజల యొక్క తీర్పు చూసేసరికి మీకు మైండ్ కూడా పనిచేయటం లేదు. మీ టైంలో మీరు ఎంతగా కక్ష సాధింపులకు పూనుకున్నారో. ఏలూరు జిల్లా అగినపల్లి గ్రామంలో శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటుగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో విశాఖ నెల్లూరు డివిజన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం సరికాదని యూనియన్ నేత దుర్గా అప్పారావు అన్నారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్ఐసి ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993 నుంచి 1997 మధ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు వివిధ బ్రాంచీల్లో పనిచేస్తున్న 120 మందిని తొలగించడం సరికాదన్నారు. తక్షణమే వారికి తగిన న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. గుడ్డప్పారండి. నేను టెంపరీ సబ్స్టాఫ్గా అనకాపల్లి బ్రాంచ్లో 95 నుంచి 97 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయడం జరిగింది. మాకు అన్ని బెనిఫిట్లు కూడా ఇచ్చారు. ఈక్వల్ టు రెగ్యులర్ ఎంప్లాయీ స్కేల్ ఇస్తూ సిఎల్, పిఎల్, బోనస్, ఏరియర్స్
అన్నీ కూడా మా విశాఖపట్నం 60 మంది, నెల్లూరు డివిజన్ 60 మంది, మొత్తం 12 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 12 జిల్లాల 120 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన పేద నిరుద్యోగులం మేము. మాకు ఇన్ని బెనిఫిట్లు ఇచ్చి వితౌట్ నోటీస్, ఎటువంటి నోటీస్ లేకుండా మమ్మల్ని విధుల నుంచి తొలగించిన సంగతి తిరిగి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి తెలియపరచలేదు మేనేజ్మెంటు. ఆ రోజే తెలియపరుచుంటే ఈరోజు వేరే సంస్థలో మేము పర్మనెంట్ అయిపోయి మా కుటుంబాలు ఈరోజు ఎంతో హాయిగా బాగుపడి పచ్చడి మెతుకులు తినే పరిస్థితి వచ్చేది. వాళ్ళు చేసిన తప్పుకి 27 సంవత్సరాలు రోడ్డున పడి ఎంతో దీన స్థితిలో మేము బ్రతుకుతున్నామండి. ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చి ఈ పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళని టెంపరీగా రోడ్డు మీద పడేస్తారా? మాకు ఐఎన్టీసీ యూనియన్ నాయకుడు వి నరసింహన్ హైదరాబాద్ అయినా మా కేసు 108 మంది డీల్ చేసి, మా క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ని డీల్ చేసి, హైకోర్టులో, సుప్రీంకోర్టులో లక్షల రూపాయల అడ్వకేట్లు ఖర్చు పెట్టి మాకు ఎంతో ఫేవర్గా ఆర్డర్స్ తెచ్చి ఉన్నారు. మాకు 2015 మార్చి 18, 2015లో 50% బ్యాక్ వైజెస్ 3,500 కోట్లు సుప్రీంకోర్టు గోపాల గౌడ నాగప్పని మాకు తీర్పు ఇచ్చున్నారు. ఆ సొమ్మును ఫైనాన్స్ మినిస్టర్ మాకు కేటాయించారు. ఇచ్చిన 2016లో కేటాయించిన సొమ్ము ఈ రోజు వరకు ఏం జరిగిందో, ఆ సొమ్ము ఏం చేసిందో గవర్నమెంట్ మాకు తెలియలేదు. అయ్యా, మా డిమాండ్లు ఏంటంటే మాకు ఓల్డ్ శాలరీ ప్రొవైడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మాకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలి, మాకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎక్స్ గ్రేసియా తర్వాత పెన్షన్ ఇవ్వాలి, చనిపోయిన కుటుంబీకులందరూ కూడా ఎక్స్ గ్రేసియా పెన్షన్ ఇవ్వాలి. మా ఈ డిమాండ్స్ అన్నీ కూడా మాకు ఇచ్చి, మా హక్కు అది, మా ఎంప్లాయ్మెంట్ హక్కు అది. మేము డైలీ వేజ్గా అయ్యా మా కేసు నడుతుందిగా 2012లో ఇండియా మొత్తం 4,700 మంది డైలీ వేజ్ వర్క్ని పర్మనెంట్ చేశారండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రోజుకూలి వర్కర్లే. బిల్డన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీ నెయ్యి విషయంలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. విశాఖలో ఘనంగా ప్రారంభమైన దసరా సంబరాలు, భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. విశాఖలో సందడి చేసిన హీరో నాగార్జున, మిజోరాం గవర్నర్ హరిబాబుతో మర్యాదపూర్వకంగా కలయిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలి. అఖిలపక్ష మహిళా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.